అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అఫీషియల్ పేజ్ ఏదైతే ఉందో ఫేస్‌బుక్ నుంచి బ్లాక్ చేశారు. అంటే ఇండియాలో కనబడకుండా హైడ్ చేశారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి నిన్న ట్విట్టర్ వేదికగా కొన్ని కొన్ని కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేయటం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఫేస్‌బుక్ పేజ్‌ని తిరిగి పునరుద్ధరించాలంటూ మెటా సంస్థను కోరటం జరిగింది. లేని పక్షంలో లీగల్‌గా ముందుకెళ్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబంధించి హోంశాఖ మంత్రి అమిత్ షాకు, అలాగే ప్రధానమంత్రి మోదీ కార్యాలయానికి, మెటా సంస్థకి సంబంధించినటువంటి వాటన్నిటికి కూడా ఈ పోస్ట్‌ని ట్యాగ్ చేయడం జరిగింది. అయితే తాజాగా జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఈ ఒక్క అఫీషియల్ పేజే కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మిగిలిన పేజెస్ కూడా ఒక్కొక్కటి కూడా ఇండియాలో కనబడకుండా పోతున్నాయి. అంటే పూర్తిగా ప్రతిపక్షాల గొంతు అణిచివేసే కుట్ర జరుగుతుందంటే ఇప్పుడు జరుగుతున్నది పూర్తిగా అదే. అంటే ఏ వ్యక్తి అయినా సరే తిరిగి ప్రశ్నించే పరిస్థితుల్లో ఉంటే అణిచివేయటం అంటే పూర్తిగా రాజ్యాంగాన్ని, రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు, ఈ వాక్ స్వాతంత్రపు హక్కు అన్నది కూడా ప్రాథమిక హక్కుగా పేర్కొనబడింది రాజ్యాంగంలో. ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది. ఒక వ్యక్తి తన నచ్చినటువంటి అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేసేటువంటి హక్కు ఉంది. తన యొక్క మాటను పత్రికల ద్వారానో, సామాజిక మాధ్యాల ద్వారానో తన అభిప్రాయాన్ని వెలగక్కేటువంటి పూర్తి హక్కు మనిషికి స్వేచ్ఛ ఈ రాజ్యాంగం కల్పించింది. ఇప్పుడు అటువంటి హక్కునే పూర్తిగా కాలరేయాలని చూస్తే సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్లన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లోజ్ చేస్తుంటే, అంటే ఈ ఏడాది మొదట్లో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ క్లోజ్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్‌బుక్ క్లోజ్ చేశారు. మరికొన్ని వ్యక్తిగత అకౌంట్లు కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వాయిస్‌ని గట్టిగా వినిపిస్తున్నారో వాటికి సంబంధించినటువంటి పేజ్ ఒక్కొక్కటి కూడా ఇండియాలో హైడ్ అయిపోతూ వస్తుంది. అంటే పూర్తిగా ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటివి గాని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అటువంటి వారి ఫేస్‌బుక్ పేజ్‌లన్నీ కూడా పూర్తిగా మాయమైపోయే పరిస్థితి వస్తుందంటే ఇప్పుడు ప్రధానంగా అదే పరిస్థితి దాపురించింది. ఇప్పుడు ఒక అఫీషియల్ ఫేస్‌బుక్ ఒకటే పోయిందనుకోవడానికి లేదు. చాలామంది ఇండివిడ్యువల్‌గా వాయిస్ ఇచ్చేటువంటి వాళ్ళు ఒక్కొక్క పేజ్ హైడ్ అయిపోతున్నాయి. చాలా మందికి వాళ్ళు ఇచ్చే వాయిస్ రీచ్ అవ్వకుండా, టెక్నాలజీ ఉపయోగించి వాయిస్‌ని రీచ్ అవ్వకుండా, వ్యూవర్‌షిప్ పెరగకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే రేపు ప్రొద్దుట ప్రభుత్వం ఏం చేసినా సరే ప్రశ్నించే అర్హత గాని, ప్రశ్నించే హక్కు గాని ప్రజలకు గాని, ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వారికి గాని లేదు. గతంలో ఏదైనా ప్రతిపక్షం ఒక విమర్శ చేస్తే దాన్ని తిప్పికొట్టే పరిస్థితి ఉండేది. అంటే విమర్శకు ప్రతి విమర్శలు చేసుకుంటూ రాజకీయాలు హుందాగా ముందుకు వెళ్ళి, మీరు చెప్తుంది తప్పు, మీరు తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తున్నారు అంటూ విమర్శించడం ఒక ఎత్తు. కానీ పూర్తిగా గొంతు నొక్కేయాలనుకోవటం అది ఏమనుకోవాలి, ఏ రకంగా చూడాలి? అంటే పూర్తిగా ఎదట వ్యక్తి గొంతు నొక్కుతామని అంటే మనం తప్పును అంగీకరిస్తున్నామని అనుకోవాలా? ప్రధానంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పోరాటాలు ఏమైనా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బయట పెట్టినటువంటిది డిఎస్సి మెగా స్కామ్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా. అంటే స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు రాలేదో, అర్హత ఉండి 1:1 రేషియోలో ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. ఆ కలిసిన తర్వాత దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక బ్రీఫ్డ్ ఇన్ఫర్మేషన్‌తో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మొత్తం అన్ని కూడా బట్టబయలు చేయడం జరిగింది. అయితే ఇది ఫేస్‌బుక్ అఫీషియల్ పేజ్‌ని క్లోజ్ చేసింది 9థ్ అయినా సరే, జూన్ 9థ్ దాన్ని చూసుకోవడానికి, చేయడానికి దానికి ఏమైనా టెక్నికల్ సమస్యలు ఏమైనా తలెత్తాయా ఏంటని చెప్పి పూర్తిగా వెరిఫై చేసుకుని తర్వాత దాని మీద పోస్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ అంశాలన్నీ కూడా ఒక పక్క స్టీల్ ప్లాంట్ ఇష్యూ, స్టీల్ ప్లాంట్‌కి సంబంధించినటువంటి అంశాలు. ఏ అంశమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా యొక్క పనితనం చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఎక్స్‌పోజ్ చేస్తున్నాయి. ప్రధానంగా ఫేస్‌బుక్ పేజ్ అన్నది పూర్తిగా ప్రజల్లోకి రీచ్ అయిపోయింది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అఫీషియల్ ఫేస్‌బుక్ పేజే కాదు, ఎంతో మంది రన్ చేస్తున్నారు ఎన్నో పేజీలు. ఇప్పుడు ఒక ఫేస్‌బుక్ క్లోజ్ చేసినంత మాత్రాన మరొకటి తెరవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈజీగానే వేరే ఈమెయిల్ ఐడియో లేకపోతే వేరే ఫోన్ నెంబర్ తీసుకొని ఇంకో పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా వాయిస్ వెళ్తూనే ఉంటుంది. అంటే దీన్ని పూర్తిగా ఆపేయాలంటే ఏం చేయాలి? ఇండియాలో ఫేస్‌బుక్‌ని క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. అంటే కరోనా టైంలో మన దేశంలో చైనా నుంచి వచ్చి కొన్ని యాప్స్‌ని క్లోజ్ చేశారు కదా! ఆ టైప్‌లోనే ఇండియాలో ఫేస్‌బుక్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌ని టోటల్‌గా క్లోజ్ చేసేస్తే కొంతకాలం. తర్వాత కావాలంటే తెరుచుకోవచ్చు. లేకపోతే మనకు అనుకూలంగా ఉన్న వారి అకౌంట్లు రన్ చేసుకుంటూ మన డబ్బా మనమే కొట్టుకోవచ్చు. ప్రస్తుతం చూస్తుంటే పరిస్థితి ఆ రకంగానే కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఎదటి వ్యక్తి యొక్క వాక్ స్వాతంత్రాన్ని అణిచివేయటం అంటే మనం తప్పు చేస్తున్నట్టే. నిజానికి తప్పు చేయని వ్యక్తులు ఏం చేయాలి? ఒక వ్యక్తి విమర్శ చేస్తే నువ్వు చేసేది తప్పు, నువ్వు చేస్తున్న విమర్శ కరెక్ట్ కాదు, మేము చేసింది ఇది, ఇదిగో మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, మేము చూపించుకుంటున్నాం అని చెప్పి ముందుకు వెళ్ళే పరిస్థితులు వేరు. మరి ఈరోజు కూటమి పార్టీ ఆ పరిస్థితులు ఎందుకు లేదు? ఎందుకు డిఫెన్స్ చేయట్లేదు?
మీరు చెప్తుందంతా తప్పుడు ప్రచారం. మేము ప్రజలకు న్యాయం చేసాం. ఇదిగో ఉద్యోగులకి న్యాయం చేసాం. ఇది న్యాయం చేసాం అని చెప్పి వాళ్ళు చెప్పుకోవాల్సింది పోయి, మీరు మాట్లాడడానికి వీలు లేదు అన్నట్టుగా పూర్తిగా క్లోజ్ చేయటం అంటే, దాని ఈ పరిస్థితులు ఏ రకంగా వెళుతున్నాయి? రేపొద్దుట దీని పరిస్థితులు రేపొద్దుట గవర్నమెంట్ మారితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది? ఇలా ఎవరు చేసినా తప్పే. ఈ ప్రభుత్వం అనే కాదు, వస్తే ఇంకో ప్రభుత్వం కాదు, ఏదైనా సరే విమర్శించే వారి విమర్శను స్వీకరించడం కూడా అది రాజ్యాధికారం అవుతుంది. అది కూడా ప్రజాస్వామ్యమే అవుతుంది. విమర్శలను తీసుకోలేకపోతే మనలో ఉన్న తప్పులు ఎలా సరిదిద్దుకోగలం? అటువంటి పరిస్థితి ఉండాలి గానీ, పూర్తిగా గొంతు నొక్కేయాలి. వాళ్ళ వాయిస్ బయటికి రానివ్వకూడదు. అణిచివేయాలన్నటువంటి ధోరణిలో ముందుకెళ్తే ప్రజాస్వామ్యంలో ఎటువంటి మార్పులు జరిగాయి? ఎలాంటి ఉద్యమాలు నడిచాయి? ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎన్ని ప్రభుత్వాలు కూలదేవబడ్డాయి? ఇవన్నీ కూడా తెలిసినవే. అయితే తాజాగా ఇప్పుడు ఫేస్‌బుక్ పేజ్ పునరుద్ధరించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని మెటా సంస్థ ఇంకా పరిశీలిస్తుందో లేదో కూడా తెలీదు. ప్రస్తుతానికి ఇండియాలో అయితే చాలా ఫేస్‌బుక్ పేజ్‌లు కనిపించకుండా పోతున్నాయి ఒక్కొక్కటిగా. ఇంకా చివరికొచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ఫోటో కూడా ఫేస్‌బుక్‌లో కనిపించదేమో. ఆ రకమైనటువంటి పరిస్థితికి తీసుకువెళ్ళేలా ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకే ఇది ఇక్కడ హైడ్ అవ్వటం జరిగిందన్నట్టుగా తెలిసింది ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఫేస్‌బుక్ పేజ్‌లో కొడుతుంటే దాన్ని కొట్టినటువంటి ఇన్ఫర్మేషన్ మెటా చూపిస్తుంది గదా! హైడ్ అయిందని చెప్పి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు దాన్ని హైడ్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్. కానీ కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అలయన్స్‌గా ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆ కోవలోకే వస్తారు. ఇప్పుడు ఫేస్‌బుక్ పేజీ దాన్ని హైడ్ చేసినా, లేపోతే సామాజిక మీడియాల ద్వారా గొంతు నొక్కినా సరే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వైఫల్యాన్ని ఎండగడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే పాదయాత్ర చేస్తారు. సామాజిక మాధ్యమాలు సాక్షి మీడియా ఒకటుంది. సాక్షి పేపర్ ఒకటుంది. అతి తక్కువ మంది వాయిస్ వినిపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. చిన్న చిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ కూడా సరిచేసుకోవాల్సిన బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రతిపక్షాలు అణచివేయాలని జరుగుతున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మరి ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకుంటారు? ఇప్పుడు ఫేస్‌బుక్ పేజ్ క్లోజ్ చేయడంపై ఏ రకమైనటువంటి నిర్ణయం మెటా తీసుకుంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకోనున్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మేము ముందుకొస్తాం. ఉంది కదా! హైడ్ అయిందని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు దాన్ని హైడ్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్. కానీ కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అలయన్స్‌గా ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆ కోవలోకే వస్తారు. ఇప్పుడు ఫేస్‌బుక్ పేజీ దాన్ని హైడ్ చేసినా, లేపోతే సామాజిక మీడియాల ద్వారా గొంతు నొక్కినా సరే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వైఫల్యాన్ని ఎండగడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే పాదయాత్ర చేస్తారు. సామాజిక మాధ్యమాలు సాక్షి మీడియా ఒకటుంది. సాక్షి పేపర్ ఒకటుంది. అతి తక్కువ మంది వాయిస్ వినిపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. చిన్న చిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ కూడా సరిచేసుకోవాల్సిన బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రతిపక్షాలు అణచివేయాలని జరుగుతున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మరి ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకుంటారు? ఇప్పుడు ఫేస్‌బుక్ పేజ్ క్లోజ్ చేయడంపై ఏ రకమైనటువంటి నిర్ణయం మెటా తీసుకుంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకోనున్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మేము ముందుకొస్తాం.